తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆశయాన్ని కొనసాగిద్దాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆశయాన్ని కొనసాగిద్దాం. నిర్మాణ నాయకత్వం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాచర్ల బొప్పపూర్ ఎల్లరెడ్డిపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం రాచర్ల బొప్పపూర్ గ్రామం నుంచి మైనారిటీ యువతులు కానీ అనేక మంది మన పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తీర్మానం వలన ఈ 42% బీసీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పి బీసీ 42% కామన్ డిక్లరేషన్ లో ఇస్తామని ఏ విధంగా మోసం చేసేదో కాంగ్రెస్ ప్రభుత్వం అగ్గి రగిరై అగ్గి నిగ్పై బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాంగ్రెస్ ప్రభుత్వం దూకుతున్నారు. మీ నియంత పాలన రానున్న 2028 స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని రాజకీయంగా బొందబెడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. తెలంగాణ రాజ్యాధికార పార్టీని పార్టీలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఓసీ అగ్రవర్ణాలు ఉన్న దగ్గర ఎక్కడైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందో వాళ్ళకు ప్లాట్ఫామ్ గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అడ్డగా నిలుస్తుంది. తీర్మార్మలన పోరాటం స్ఫూర్తిగా చేసుకుని చాలా మంది నాయకులు కానీ నాయకురాలు కానీ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ రోజు మన బుర్ర మల్లేశ్వర ఆధ్వర్యంలో ఒక 10 మంది కార్యకర్తలు మన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీకెవరికైనా రాజకీయాల పార్టీలలో అది ఏ పార్టీ అన్నా కానీ మిమ్మల్ని వాడుకొని విడిచిపెట్టినా మీకు రావాల్సిన పదవి రాకపోయినా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉన్నది. ప్రజలారా, మీకండగా టీఆర్పీ ఉన్నది, టీఆర్పీ కండగా మల్లన్న ఉన్నాడు, మల్లన్న కండగా జెండా ఉన్నది. కావున మనం మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినచో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్లాట్ఫామ్ అని మీకు నిలుస్తుంది. అగ్రవర్ణాలకు మనం బాధితులు కావద్దు. ప్రజలారా, మరొకసారి మీ రక్తాన్ని చిందించుకొని మీ పోరాటాన్ని ఆలోచించుకొని మన తాతలు తండ్రులు విలువ రాజ్యాల దగ్గర విలువ దొరల దగ్గర రెడ్డిల దగ్గర ఎంత బానిసత్వం అర్థం చేసుకొని రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో రానున్న 2028 స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన బీసీ రాజ్యాన్ని తెచ్చుకుందాం. జై టీఆర్పీ, జై టీఆర్పీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వాన్ని కాపాడుతాం. నమస్కారం, నా పేరు చల్ల బాలరాజు. మేము టీఆర్పీ పార్టీ నాయకులుగా ఈరోజు రాచర్ల బొప్పాపూర్ ఎల్లారెడ్డిపేట మండలం నుంచి కొంతమంది మన పార్టీలో చేరడం జరుగుతుంది. మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. మల్లన్న గారి సూచనలు ఆలోచనలు మనము తప్పకుండా పాటించాలి. రాబోయే ఎలక్షన్లో మనం అత్యధిక మెజారిటీతోటి మనం ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా ఉంటారో వాళ్ళని మనం మద్దతుగా ఉండి గెలిపించుకోవాలని సంస్థలు జరిగే ఈ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో తీర్మానం మల్లన్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాము. ఇప్పటికే స్టార్ట్ అయింది బీసీ నినాదం అనేది గ్రామాలలో, తప్పకుండా గెలిపిస్తారని చెప్పేసి గ్రామంలో వార్డు నంబర్గా నిలబడిపోతున్నాను. ఏదైనా సమస్య ఉంటే నేను చేస్తాను, ముంగటికి నిలబడి వస్తాను. ఇప్పటికి కూడా చాలా సమస్యలకు నేను ముంగటికి వెళ్ళి ముంగట మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడాలనుకుంటున్నా, వార్డు నంబర్గా నిలబడాలనుకుంటున్నాను. అంతే, నన్ను వార్డు నంబర్గా గెలిపియండి. నా పేరు మారోజ్ రజని. నేను రాచర్ల బొప్పపూర్ గ్రామం నుంచి సర్పంచ్గా నామినేషన్ వేస్తున్నాను. నేను టీఆర్పీ పార్టీలో జాయిన్ అయ్యాను, మల్లన్న గారి టీంలో. నాకేంటి అంటే మల్లన్న గారి తన పోరాటం స్ఫూర్తితోటి నేను ముందుకు రావాలని అనుకుంటున్నా. మా ఊళ్ళో ఏంటి అంటే ఇప్పటి వరకు రెడ్డిల పాలన ఉంది. దాంట్లో ఇప్పుడు బీసీల నుండి మేము ముందుకు వస్తున్నాం. ఊళ్ళో ఇప్పటి వరకు వాళ్ళు చేసిన దాంట్లో అసలు మాకేం కరెక్ట్ అనిపించక ఇప్పుడు ఇక ముందు నుంచి మేము అధికారంలోకి వచ్చి ఊరిని బాగు చేసుకోవాలని అనుకుంటున్నాం. స్కూళ్ళు కానీ ఇప్పుడు రెడ్డి పాలనలో మీకు ఏమైనా అభివృద్ధి మీ గ్రామంలో చెందిందా? లేదు. ఇప్పుడు టీఆర్పీ పార్టీ నుంచి గెలిచి మీ గ్రామానికి అభివృద్ధి చేస్తారా లేదా అలా లెక్కనే చేస్తారా? లేదు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. అందుకోసమే ముందడుగు వేసాము. మాకేంటి అంటే పెద్ద పెద్ద వాళ్ళతోటి పరిచయాలు లేవు, వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రోత్సాహం లేదు. మేము ఎందుకు అంటే మల్లన్న గారితోటి కలవాలని ఎందుకు అనుకున్నాము అంటే వాళ్ళ పోరాటం చూస్తున్నాం ఇప్పటి నుంచి.
బీసీలకి ఇప్పటి వరకు ఎక్కడా లేదు. మాకు రెడ్డిస్ నుంచి వాళ్ళు చేస్తున్న రాజకీయంలో మాకు ఎక్కడ అభివృద్ధి కాలేదు ఇంతవరకు. మేమన్నా ముందుకు వచ్చి మాకు మా పిల్లలకు కానీ రాబోయే భవిష్యత్తులో అన్నీ మంచి జరగాలని చెప్పేసి అభివృద్ధి చేయడం కోసమే ముందడుగేస్తున్నాం. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు? నన్ను ఖచ్చితంగా గెలిపిస్తే నేను పిల్లల కోసం స్కూళ్ళు కానీ మన ఊళ్ళో డ్రైనేజీలు కానీ వాటర్ ట్యాంకులు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కదానికి మీరు ఏ క్షణమైనా సరే మాకు ఈ సమస్య ఉంది అంటే నేను ముందుకు వస్తాను. వాళ్ళ బలవంతం పెట్టారా? మీ కావాల్సింది మీరే వచ్చారా ఈ పార్టీకి? నేనే వచ్చాను. మీ మనస్ఫూర్తి మీరే వచ్చారా? మనస్ఫూర్తిగా వచ్చాను. ఓకే. ఊళ్ళో ఎందుకంటే ఊళ్ళో ఉన్న సమస్యలను బట్టి నేను ముందుకు వచ్చాను. రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్పీ కార్యాలయం నుండి మరి మా పార్టీలో చేరడానికి ఇలా ఈ బీసీ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తీర్మాన మల్లన్న గారు ఆదేశానుసారం మరియు రాచర్ల బొప్పాపూర్ నుంచి ఇలా మా పార్టీలో చేరి మా పార్టీ తరఫున రేపు అభ్యర్థిగా నిలబెట్టడానికి కోసం, రేపు నామినేషన్ వేయడానికి కోసం మరి మా పార్టీలో చేరారు. ఇంకా కూడా మా పార్టీలో చేరి ముందుకు తీసుకుపోవడానికి మరి ఇంకా మా మల్లన్న ఏ ఆశయ సాధన కోసం అయితే పనిచేస్తున్నాడో ఆ ఆశయ సాధన కోసంలో భాగంగా గ్రామాలలో ప్రతి విలేజ్ తిరుగుతూ నా పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు పోతామని భావిస్తున్నాను.